హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను బయాలజీకి సంబంధించి ఎంతో ఇంపార్టెంట్ బిట్స్ గురించి చెప్పబోతున్నానండి. అంటే ఈ బిట్స్ గ్రూప్స్ ఏపీడిఎస్సి, ఏపీపీఎస్సి అండ్ ఆర్ఆర్బీ ఉన్నాయి కదండి, గ్రూప్ డి అన్నిటికీ యూజ్ అవుతాయి బయాలజీ బిట్స్. ఒకసారి చూడొచ్చు, డిస్కషన్ చేద్దామండి దాని గురించి. ఫస్ట్ వన్ మైటోకాండ్రియా మాత్రికలో జరిగే శ్వాసక్రియ చర్యల వలయాలను విశదీకరించిన వారెవరు అని ఫస్ట్ క్వశ్చన్. ఎవరు అంటే థర్డ్ వన్, మెల్విన్ కెల్విన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, అయోడిన్ చర్య దేని కనుగొనడానికి ఉపయోగపడుతుంది? అయోడిన్ చర్య దేని కనుగొనడానికి ఉపయోగపడుతుంది అంటే పిండి పదార్థం అంటే కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ థర్డ్ వన్, తేనెటీగలు తేనె పట్టును దేనికోసం నిర్మించుకుంటాయి? దేనికోసం నిర్మించుకుంటాయి అంటే మకరంద సేకరణ, జాతి ఉత్పత్తి కోసం, రక్షణ కోసం. అంటే పైవన్నీ కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాము. వర్గం అనే వర్గీకరణ అంతస్తును ప్రవేశపెట్టిన వారెవరు అనేది క్వశ్చన్. ఎవరు అంటే హెకెల్. ఎవరంటే హెకెల్, ఎర్నెస్ట్ హెకెల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాము. స్పంజికల్లో కణాంతర జీర్ణక్రియ ఏ కణాల్లో జరుగుతుంది? ఏ కణాల్లో జరుగుతుంది అంటే అమీబోసైట్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్, క్రింది వాటిలో సమవిభజన ఉపయోగం కానిది అని క్వశ్చన్. ఏంటి అంటే ఫస్ట్ వన్, క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉండటానికి తోడ్పడుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ వన్ చూద్దాం ఒకసారి. సామాన్య సూక్ష్మదర్శినిని కనుగొన్న వారెవరు? మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయొచ్చు. ఎవరు అంటే నాల్. ఎవరంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, నాల్. నెక్స్ట్ క్రింది వాటిలో క్లోరోప్లాస్టులు లోపించిన కణాలేవి అని అడిగారు. ఏంటి అంటే శైవలాలు. నెక్స్ట్ క్రింది వాటిలో సౌరశక్తి వినియోగించుకోగలిగినవి ఏవి అని అడిగారు. ఏవి అంటే ఉత్పత్తిదారులు అంటే ప్రొడ్యూసర్స్. నెక్స్ట్ వన్, జీవి మనుగడకు అవసరం కాని క్రియ ఏది? నైన్త్ వన్. ఏంటి అంటే ఆప్షన్స్ మనకి ఇంకా పైన ఉన్నాయి, ఒకసారి చూద్దాము. కింద ఇక్కడ శ్వాసక్రియ, ప్రత్యుత్పత్తి, ప్రసరణ, విసర్జన. వీటిలో కానిది ఏంటి అని క్వశ్చన్. ఏంటంటే ప్రత్యుత్పత్తి. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11th వన్, టోనోప్లాస్ట్ కలిగిన కణాంగం ఏది? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయొచ్చు. ఏంటి అంటే మైటోకాండ్రియా. నెక్స్ట్ వ్యాధులు సంక్రమించినప్పుడు తయారయ్యే ప్రతిరక్షకాలు అనేవి ఏంటి అంటే సెల్యులోజ్ నిర్మితాలు. నెక్స్ట్ పెద్ద వృక్షాల్లో నీటి ప్రసరణ జరగడానికి తోడ్పడే ప్రక్రియ ఏది? ఏంటి అంటే థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, వేరు పీడనం, బాష్పోస్తేకం. నెక్స్ట్ క్రింది వాటిలో సేంద్రియ పదార్థం కానిది ఏంటి అంటే డిఎన్ఏ. డిఎన్ఏ ఈజ్ ఏ సేంద్రియ పదార్థం అనేది డిఎన్ఏ కాదు. నెక్స్ట్ ఏ మొక్కల్లో దారునాళాలు నీటి ప్రసరణలో చురుగ్గా పాల్గొంటాయి? అంటే ఏ మొక్కల్లో అంటే పైకస్ మొక్కల్లో చురుగ్గా పాల్గొంటాయి. నెక్స్ట్ ఏ మొక్కల్లో రెసిన్ నాళాలు కనిపిస్తాయి? ఏంటి అంటే వివృత బీజాల్లో రెసిన్ నాళాలు బాగా కనిపిస్తాయి. నెక్స్ట్ అంతర్జాతీయ ఆహార దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? ఏ రోజున నిర్వహిస్తారు అంటే అక్టోబర్ 16. అక్టోబర్ 16. నెక్స్ట్ వన్,
మింగడం అనేది ఏ రకమైన చర్య? ఏ రకమైన చర్య అంటే నియంత్రిత. అంటే మన ఆధీనంలో ఉంటుంది మింగుతాం కాబట్టి. నెక్స్ట్ వన్ను ప్రౌఢ మానవుని నోటిలో ఉండే కుంతకాల సంఖ్య ఎంత అంటే 8. 8 ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వినడంలో పాత్ర వహించే లోపల చెవి నిర్మాణం ఏది? ఏది అంటే కర్ణావర్తం. నెక్స్ట్ 21 క్వశ్చన్. మానవుడికి చీకటిలో వస్తువులన్నీ బూడిద రంగులో కనిపించడానికి కారణమైన కణాలేవి? ఏ కణాలు అంటే దండాలు. ఏ కణాలు అంటే దండాలు. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ 22 రోమాలు, గోర్లు, గిట్టల రూపంలో జీవులకు రక్షణ కలిగించే కణజాలం ఏది? క్వశ్చన్ ఏంటి అంటే ఉపకళా కణజాలం. అంటే అవుట్ సైడ్ ఉండే ఉపకళా కణజాలం. ఎపిథీలియల్ టిష్యూ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాము. 23 క్వశ్చన్. రసభరితమైన పొలుసు ఆకులను కలిగి ఉండే మొక్కల్లో కనిపించే భూగర్భ కాండ రూపాంతరం ఏది? ఏది అంటే లసనం. నెక్స్ట్ 24 అవిసీనియా మొక్కల్లో ప్రధాన వేర్లను కాకుండా వాయుగత వేర్లను తొలగిస్తే ఏమవుతుంది? ఏమవుతుంది అంటే శ్వాసక్రియ ఆగిపోతుంది. అవిసీనియా ఇస్ ద రెస్పిరేటరీ రూట్. అంటే శ్వాసించే వేళ్ళు అవిసీనియా మొక్కల్లో ఉంటాయి. ఆ వేళ్ళే తీసేస్తే అక్కడ రెస్పిరేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. ఒక విద్యార్థి తనకు దొరికిన మొక్క కాండం నుంచి అనేక వేర్లు సమాన పరిమాణంలో ఉండటాన్ని గమనించాడు. అది క్రింది వాటిలో ఏ మొక్క అయి ఉండవచ్చు? ఏ మొక్క అయి ఉండవచ్చు అంటే మొక్కజొన్న. మొక్కజొన్నలో ఎలాంటి రూట్ సిస్టమ్ ఉంటుంది అంటే ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఉంటుంది. అందుకే అవన్నీ ఒకేలాగా గుబురుగా ఉంటాయి. నెక్స్ట్ వన్ చూద్దాము. 26th క్వశ్చన్. క్రింది వాటిలో జన్యువ్యాధికి ఉదాహరణ? జన్యువ్యాధికి ఉదాహరణ ఏంటి అంటే హీమోఫిలియా. నెక్స్ట్ 27th వన్. రక్తంలో సహజ రక్తస్కందన నివారిణి ఏంటి అంటే హెపారిన్. కింద పేర్కొన్న ఏ చేపల్లో అంతర అస్థిపంజరం మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది? ఏంటి అంటే షార్క్. నెక్స్ట్ వన్. కణంలోని జీవ పదార్థంలో నీటి శాతం ఎంత అంటే 85 to 90%. నెక్స్ట్ 30th వన్. నాడీ వ్యవస్థ నిర్మాణాత్మక ప్రమాణం ఏంటి అంటే న్యూరాన్. న్యూరాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాము. ఎర్ర రంగు గులాబీ పసుపు రంగు కాంతిలో ఎలా కనిపిస్తుంది? ఎలా కనిపిస్తుంది అంటే నలుపుగా కనిపిస్తుంది. నెక్స్ట్ 32 వన్. కంటి చూపుపై ప్రభావం చూపకుండా ఉండాలంటే టీవీకి కంటికి మధ్య కనీసం ఎంత దూరం ఉండాలి? ఇది పైన నేను చెప్పేసాను, మీకు గుర్తుందో లేదో. 2.5 మీటర్స్ ఉండాలి. నెక్స్ట్ 33 క్వశ్చన్. మొక్కలు నీటిని ఖనిజ లవణాలను పీల్చుకునే విధానం గురించి తెలుసుకోవాలనుకునే విద్యార్థి దేన్ని అధ్యయనం చేయాలి? దేన్ని అధ్యయనం చేయాలంటే ప్లాంట్ ఫిజియాలజీ. నెక్స్ట్ 34th వన్ చూద్దాము. 34th వన్. కింది వాటిలో లైకేన్లలో కనిపించే జీవనం అందులో పాల్గొనే జీవులు వరుసగా అంటే ఏది అని అడిగారు. పరాన్న జీవనం శైవలం శిలీంధ్రం. సహజీవనం శైవలం బ్రయోఫైట్. పూతికాహారం శైవలం శిలీంధ్రం. నెక్స్ట్ చూద్దాము, ఇంకా ఉంది కదా. సహజీవనం శైవలం శిలీంధ్రం. ఏది రైట్ ఆన్సర్ అంటే ఇది కరెక్ట్ ఆన్సర్. సహజీవనం చేసేది శైవలం శిలీంధ్రం. అంటే ఫంగి, ఆల్గే బోత్ ఆర్ అక్కడ సహజీవనం చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ 35th క్వశ్చన్ చూద్దాము. నిస్సెల్ కణికలు కలిగిన కణాలు ఏంటి? ఏంటి అంటే న్యూరాన్స్. నెక్స్ట్ 36th క్వశ్చన్. శరీరం మొత్తం బరువులో మెదడు బరువు సుమారుగా ఎంత శాతం ఉంటుంది? గెస్ చేయండి, ఎవరికైనా తెలిస్తే ఎంత శాతం ఉంటుందో. ఎనీవన్ గెస్? కామెంట్ చేయొచ్చు. అంటే శరీరం మొత్తం బరువులో మెదడు సుమారు 2% మాత్రమే వెయిట్ ఉంటుంది. నెక్స్ట్ 37th వన్. మానవుని సామాన్య రక్తపీడనం 120/80. ఇందులో
పై సంఖ్య దేన్ని సూచిస్తుంది అన్నారు. దేన్ని సూచిస్తుంది అంటే సిస్టోలిక్ పీడనం. కిందొచ్చేసి డయాస్టోలిక్ పీడనం. నెక్స్ట్ 38th వన్ చూద్దాం. పత్రం ద్వారా కొత్త మొక్కలను ఏర్పరిచే మొక్క ఏది? ఏది అంటే రణపాల. ఒక పుష్పాన్ని పరిశీలిస్తే అందులో రక్షక ఆకర్షణ పత్రావళి మాత్రమే ఉన్నాయి. అయితే అది ఏ రకమైన పుష్పం? ఏ రకమైన పుష్పం అంటే అసంపూర్ణ. సంపూర్ణ అంటే అందులో ఆకర్షణ పత్రావళి, రక్షక పత్రావళి, కేసరావళి, అండకోశం ఆ 4 ఉంటే అది కంప్లీట్ ఫ్లవర్. ఇన్కంప్లీట్ ఫ్లవర్ ఉండేది ఎలా అంటే ఈ 4గిట్లో ఏదైనా ఒకటి మిస్ అయినా అది ఇన్కంప్లీట్ ఫ్లవర్. నెక్స్ట్ 40th వన్. కొబ్బరిలో తినే భాగం ఏ స్థితిలో ఉంటుంది? ఏ స్థితిలో ఉంటుందంటే త్రయస్థితికంలో ఉంటుంది. ట్రిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. 41 క్వశ్చన్. కణ విభజనలో ద్విగుణీకృతం అయ్యేవి ఏంటి అంటే క్రోమోజోమ్స్. ఏంటి అంటే క్రోమోజోమ్స్. నెక్స్ట్ క్వశ్చన్ 42 క్వశ్చన్. టాన్సిస్ అనే పదార్థాల ఉపయోగం ఏమిటి? ఏమిటి అంటే తోళ్లను శుద్ధి చేయడానికి వాడతారు. ఎందుకు వాడతారు అంటే టాన్సిస్ అనే పదార్థాల ఉపయోగం తోళ్లను శుద్ధి చేయడానికి యూజ్ చేస్తారు. 43 క్వశ్చన్. నీలి విప్లవం అనేది వేటి ఉత్పత్తికి సంబంధించింది? ఇది అందరికీ తెలుసు, చేపలు. బ్లూ రెవల్యూషన్ అంటే ఏంటి అంటే చేపలు. వైట్ రెవల్యూషన్ అంటే పాలు. గ్రీన్ రెవల్యూషన్ అంటే కూరగాయలు. తేనెటీగలు నాకు గుర్తులేదు, సారీ. నెక్స్ట్ 44th వన్. కింది వాటిలో ఎల్లాప్రగడ సుబ్బారావు కనుగొన్నది ఏంటి? ఏం కనుక్కున్నారు ఎల్లాప్రగడ సుబ్బారావు గారు అంటే టెట్రాసైక్లిన్ని కనుక్కున్నారు. నెక్స్ట్ 47th క్వశ్చన్. ఒక తరం నుంచి మరో తరానికి లక్షణాలు సంక్రమించే విషయం గురించి తెలియజేసే శాస్త్రం ఏంటి? ఏంటి అంటే జన్యుశాస్త్రం. నెక్స్ట్ వన్. మానవుని జీర్ణ వ్యవస్థలో కింది వాటిలో ఏ పదార్థం జీర్ణం కాదు? ఏ పదార్థం అంటే సెల్యులోజ్ ఓన్లీ యానిమల్స్లోనే డైజెస్ట్ అవుతుంది. నెక్స్ట్ 47th వన్. కార్డ్ లివర్ నూనెలో అధికంగా ఉండేది ఏంటి అంటే వైటమిన్ ఏ. నెక్స్ట్ 48th వన్. ఇందిరాగాంధీ జూ పార్క్ ఎక్కడుంది? ఎక్కడుంది అంటే విశాఖపట్నం. నెక్స్ట్ ఎడారి మొక్కల్లో ఆహారాన్ని తయారు చేసే భాగం ఏంటి? ఎడారి మొక్కల్లో ఏది ఆహారాన్ని తయారు చేస్తుందంటే కాండం. కాండం ఆహారాన్ని తయారు చేస్తుంది. అంటే డెజర్ట్ ప్లాంట్స్లో కాండం ఫుడ్ని ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ 50th వన్. అగ్మార్క్ ప్రయోగశాల మన రాష్ట్రంలో ఎక్కడుంది అంటే గుంటూరులో ఉంది. నెక్స్ట్ వన్. బొద్దింకలో రక్తాన్ని హృదయంలోకి పంపడానికి ఉపయోగపడే నిర్మాణాలేవి అనేది క్వశ్చన్. ఏంటి అంటే పక్షాకార కండరాలు. నెక్స్ట్ 52 క్వశ్చన్. కింది వాటిలో ఏ జీవిలో చర్మం శ్వాసాంగంగా ఉండదు? చర్మం అన్నారండి, బాగా గమనించండి. ఎక్కడ అంటే బొద్దింక. మిగతా అన్ని వాన్పాము, సాల్మండర్, జలగ అన్ని చర్మం రెస్పిరేటరీ ఆర్గాన్గా ఉంటుంది. బొద్దింకకు మాత్రం అది కాదు. నెక్స్ట్ 53 క్వశ్చన్. కింది వాటిలో శరీర కుహర ద్రవం కలిగిన జీవి ఏది? ఏది అంటే వానపాము. నెక్స్ట్ లాస్ట్ వన్. పీయూష గ్రంథిలోని తమ్మెల సంఖ్య ఎన్ని అని అడిగారు. ఎన్ని అంటే 3. థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ బయాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.